ఫ్రెండ్స్, భారతీయ సామాజిక నిర్మితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్, బంధుత్వం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు హెన్రీ మెయిన్. కిన్షిప్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది హెన్రీ మెయిన్. రక్త సంబంధం మరియు వైవాహిక సంబంధాల వల్ల ఏర్పడిన సాంఘిక బంధాన్ని బంధుత్వం అని తెలిపినది అబర్కోంబ్రే. గ్లూకామాన్ అనునతడి ప్రకారం సోదరిని సూచించే ఆంగ్ల అక్షరం జెడ్. ఈ కింది వానిలో ఎవరు వైవాహిక మరియు ఏకరక్త బంధువులు? మేనరికం వివాహం చేసుకున్నవారు, సమాంతర పిత్రీయ సంతతి వివాహం చేసుకున్నవారు. ఎన్షియంట్ లా పురాతన చట్టం అనే గ్రంథంలో ఏ సంవత్సరం నందు హెన్రీ మెయిన్ కిన్షిప్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు? 1861. ఇద్దరు సోదరుల యొక్క పిల్లలు పితృవంశీయ సజాతీయ బంధువులు. ఇద్దరు సోదరీమణుల యొక్క పిల్లలు మాతృవంశీయ సజాతీయ బంధువులు. స్థరీకరణ, సామాజిక అసమానతల ప్రధాన రూపమే సామాజిక స్థరీకరణ అని తెలిపినది అర్లాంబాస్. అపార్థిడ్ అనగా వర్ణ వివక్షత. బహిష్కృత భారత్ అనే పత్రికను రచించినది అంబేద్కర్. భారతదేశంలో సామాజిక వెలికి ప్రధాన కారణం కులం. భారతదేశంలో సామాజిక స్థరీకరణకు ప్రధాన కారణం కులం. సోషల్ ఎక్స్క్లూజన్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు రీన్ లెనోయిర్. పేదరికమే సామాజిక వెలికి ప్రధాన కారణమని అభిప్రాయపడినది అమర్త్యసేన్ తోరట్. పాశ్చాత్య దేశాలలో సామాజిక వెలినకు ప్రధాన కారణం వర్ణం. బాలకార్మిక నిషేధ చట్టం 1986, 14 సంవత్సరాల లోపు పిల్లవారు. సవరించిన బాలకార్మిక నిషేధ సంవత్సరం లోపువారు 15 సంవత్సరాలు. బాలల హక్కుల సంప్రదాయం 1989, 18వ చట్టం 1986. తోటల చట్టం 1951, 12 సంవత్సరాల లోపువారు. వెరీ ఇంపార్టెంట్. సవరించిన బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు నుండి ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటున్న వారిని ఏమని పిలుస్తారు? కౌమార పనివారలు. 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే నేరం చేసినప్పుడు ఏ సంవత్సరంలోపు వారిని బాలాపరాధులుగా పరిగణిస్తారు? 16. బాలకార్మిక వ్యవస్థకు సంబంధించి ఐక్యరాజ్యసమితి నిబంధనను గుర్తించండి. 18 సంవత్సరాలలోపు వారందరూ బాలలుగానే పరిగణించబడతారు. పనిచేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు. 14 సంవత్సరాలు దాటిన వారు శిక్షకుడిగా కర్మాగారంలో చేరవచ్చు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో బాలకార్మికులు గల దేశాన్ని గుర్తించండి. భారతదేశం. భారతదేశం నందు ఏ రాష్ట్రంలో బాలకార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు? ఉత్తరప్రదేశ్. జెండర్ అనగా స్త్రీ పురుషులకు సమాజం ఆపాదించిన పాత్రల రూపం. సరైనవి. స్త్రీ పురుషుల పట్ల సామాజికంగా ఏర్పరచుకున్న భావననే లింగం. లింగపరమైన పాత్రలు ఆయా సమాజాలను బట్టి మారే అవకాశం ఉంటుంది. లైంగికపరమైన పాత్రలు ఏ సమాజంలోనైనా ఒకే రకంగా ఉంటాయి. వేద కాలంలో జరిపే వితంతు పునర్వివాహాన్ని ఏమని పిలిచేవారు? నియోగ. మహిళల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన వారు డికే కార్వే. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి మొదటి కమిటీని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1971. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి రెండవ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2013. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన మొదటి కమిటీ ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది? 1972. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన రెండవ కమిటీ ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది? 2015. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన మొదటి కమిటీ యొక్క నివేదిక పేరేమి? టువార్డ్స్ ఈక్వాలిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్,
కుల లాభదాయమునకు పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని తెలిపినది ఫణిక్కర్. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించినది రజనీష్ కోటారి. పరువు హత్యలు అధికంగా ఏ రాష్ట్రంలో సంభవిస్తున్నది? హర్యానా. పరువు హత్యలను ప్రేరేపిస్తున్న సంస్థ కాప్ పంచాయతీలు. షెడ్యూల్డ్ కులాలపై దాడులు అధికంగా ఏ రాష్ట్రం నందు జరుగుతుంది? ఉత్తరప్రదేశ్. ఉన్నత విద్య మరియు సంక్షేమ పథకాల ద్వారా కుల నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడినది ఎంఎన్ శ్రీనివాస్. నూతన విలువల సృష్టి ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చని అభిప్రాయపడిన వారు ఎవరు? పిఎన్ ప్రభు. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారిని కులాంతర వివాహం చేసుకున్న వారికి నగదు ప్రోత్సాహాన్ని అందిస్తున్నవారు అంబేద్కర్ ఫౌండేషన్. కారం చేడులో దళితుల ఊచకోత సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1985. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలపై జరుగుతున్న ఆకృత్యాలను నివారించే చట్టం ఏ సంఘటన ఫలితంగా ఉద్భవించింది? కారం చేడు సంఘటన. ఈ కింది వాటిలో సరికాని. వివాహం గౌణ సామాజిక సంస్థ. విశ్వవ్యాప్తమైనది కాదు. సరైనది. వివాహానికి సంబంధించిన 3 సూత్రాలను తెలిపినది వెస్టర్న్ మార్క్. ఎవరి యొక్క నిర్వచనాన్ని వివాహానికి సంబంధించి సంపూర్ణ నిర్వచనంగా భావిస్తారు? ఎడ్మండ్ లీచ్. మనిషి యొక్క జీవితాన్ని వివాహంకు ముందు జీవితం మరియు వివాహం తర్వాత జీవితం అని వర్గీకరించినది కూన్స్. వివాహ పరిణామ క్రమాన్ని వివరించినది మోర్గాన్. ఈ క్రింది వాటిలో అత్యంత పురాతన వివాహ చట్టం భారతీయ విడాకుల చట్టం. వివాహాలు 3 రూపాలలో ఉంటాయని తెలిపినది మెలినోవ్స్కీ. అన్ని వివాహాలలోకెల్లా ఏక వివాహమే పురాతనమైనది అని తెలిపినది వెస్టర్న్ మార్క్. ఈ క్రింది వాటిలో ఏ వివాహ రూపం వల్ల జనాభా అతి తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది? బహుభర్తత్వం. ఈ కింది వాటిలో ఏ వివాహ రూపంలో జన్మించిన పిల్లలకు సరైన మూర్తిమత్వం కలిగి అవకాశం ఉంటుంది? ఏక వివాహం. సామాజిక తండ్రి అనే ఆచారం ఏ వివాహ రూపం యొక్క ఫలితంగా కనిపించే అవకాశం కలదు? బహుభర్తత్వం. ఈ కింది వాటిలో ఏ వివాహ రూపాన్ని పేదరికంతో రాజీపడి చేసుకున్న వివాహం? బహుభర్తత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. బహిర్వివాహాన్నే సంపద పద్ధతి వివాహం అంటారు. దేవర న్యాయం భగతలు, సవరలు మరియు గదవలలో కనిపిస్తుంది. భగతలు, సవరలు, గదవలు. పురాతన 8 రకాల హిందూ వివాహ రూపాలను తెలిపినవాడు మనువు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.